సూర్యాపేట జిల్లాలో అధికార పార్టీ నేతల వర్గపోరు రచ్చకు దారితీసింది. తుంగతుర్తిలో మంత్రి హరీష్ రావు పర్యటనతో జాగృతి నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలో ఎమ్మెల్యే గాదారి కిషోర్ ఫోటో లేదంటూ అనుచరులు ఫ్లెక్సీలను చింపేశారు. అనుమానం వచ్చిన జాగృతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గఫార్ ఎమ్మెల్యే పిఏ శోభన్ను ఫోన్లో నిలదీశాడు. దీంతో గఫార్కు పిఏ శోభన్ వార్నింగ్ ఇచ్చాడు. గఫార్ ఏం లేదన్నా, ఫ్లెక్సీలు తెలంగాణ జాగృతి ఫ్లెక్సీలు జరుగుతున్నాయంట. మీ ప్రమేయం ఏమైనా ఉందా? మేమే చేయమని చెప్పినాం. ఎందుకట్లా? ఎమ్మెల్యే గారి ఫోటో లేకుండా ఎమ్మెల్యే గారు పెట్టిన మీటింగ్లకు మీరు ఫ్లెక్సీలు పెడతారా? ఎందుకు కట్టొద్దన్నా? ప్రాబ్లం ఏమైతుంది? కట్టొద్దు అంతే. ఇక నాకైతే ప్రాబ్లం ఏం కనబడతలేదు. ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్ ఇప్పుడు వాస్తవాన్ని కూడా హరీష్ రావు గారు రాష్ట్రానికి ఒక రాష్ట్ర మంత్రి గారు, ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు మంత్రి గారే. అవును. ఇప్పుడు వాళ్ళ గురించి వెల్కమ్ గా మనం ఫ్లెక్సీ పెడుతున్నప్పుడు ప్రాబ్లం ఏందన్న? దాంట్లో అర్థం కావట్లేదు. మీరు పిలుచుకొని పెట్టండి బ్రదర్. అవును బ్రదర్, ఇప్పుడు నేను ఏమంటానంటే వాళ్ళు వస్తురన్నా, వాళ్ళు ఇప్పుడు ఎట్లాగో మీరు పిలిచినా మేము పిలిచినా కూడా వాళ్ళు వస్తారు కదా. మీరు పిలిచినప్పుడు మేము పెడితే మాది చింపురి. మాది ఇప్పుడు ఫ్లెక్సీ చింపుతారా మీరు అట్నే? ఎన్నిసార్లు చింపుతారు? మేము పిలిచినప్పుడు ఇప్పుడు పెట్టినది చింపుతాం. కాదన్నా, మీకు ఆ ఓపిక ఉందా? మీకు ఆ ఫ్లెక్సీ చింపే ఓపిక ఉందా అంటున్నా? ఎన్నిసార్లు అన్నా? మేము ఊకెందుకు చింపుతాం? అవును, కరెక్ట్ గా చెప్తానన్నా. ఇప్పుడు మీరు ఫ్లెక్సీలు చింపారంట. ఇప్పుడు నేను మొదటి చెప్తాను, తెలంగాణ ఉద్యమంలో నేను కూడా పనిచేసిన నా మీద రౌడీ షీట్ అయింది, జైలుకు పోయినోని నేను. ఆల్మోస్ట్ నేను, ఎందుకంటే నీకు కూడా తెలుసు ఆ విషయం, ఎందుకంటే మనందరం కలిసి వెనకటి కాలంలో కూడా కలిసి ఉన్న. అవును. అయినా కూడా నువ్వు ఎందుకంటే ఇలాంటి ప్రవర్తన కరెక్ట్ కాదన్న. నాకు మంచిగా అనిపించట్లేదు. మేము పెట్టిన ప్రోగ్రాము మీరు ఫ్లెక్సీలు పెడుతున్నారు. కనీసం ప్రోటోకాల్ గీటోకాల్ పక్కన పెడితే స్థానిక శాసనసభ్యుడు పిలిచింది ఆయన 40 లక్షలు ఖర్చు పెట్టేది ఆయన. కనీసం ఫోటో లేకుండా పెట్టడం కరెక్ట్ కాదు, మీకు భావ్యం కాదు. మీరు దాన్ని తీసేయండి. తీసేసి మళ్ళీ మీరు కొత్త పెట్టుకోరు. మేము దాన్ని ఏం వ్యతిరేకించము, లేకపోతే ఇంకోటి చేయము. మేము ప్రోగ్రామ్ పెట్టినప్పుడు మా ఫోటో లేకుండా పెట్టినట్టు మమ్మల్ని అవమానించినట్టే. చెయ్యకు అని చెప్పేసి అసలు మొత్తం పెట్టొద్దనే చెప్పిన. చింపమని తీసేయమని చెప్పేది కాదు నా క్యారెక్టర్, తెలుసు కదా నాది. నేను చాలా సాఫ్ట్ రెస్పెక్ట్ పర్సన్ లో నువ్వు చాలా ముఖ్యం. ఎందుకంటే నువ్వు కింది స్థాయి నుంచి ఎదిగినవునా, నువ్వు ఆల్మోస్ట్ చాలా మంచి పేరు సంపాదించుకున్నావు, అంతవరకు నాకు గౌరవం ఉంది. కానీ మేము పెట్టుకున్న ఫ్లెక్సీలు చింపడం మాత్రం కరెక్ట్ అనిపించరా? నేను కిషోర్ అన్న కోసం ఏమైనా చేస్తా, మేము కూడా రాజన్న కోసం ఏమైనా చేస్తామన్నా. ఎందుకంటే మరి చేస్తే అయిపోయాయి, మళ్ళీ ఇంకెందుకు ఊరికే. కాదన్నా, ఇప్పుడు ఫ్లెక్సీ నువ్వు చింపినావు, లోకల్ ఎమ్మెల్యే అంటేనే గౌరవం లేదు గఫార్. ఎందుకు ఇంకా వాదించుకోవద్దు మనం. కాదన్నా, ఇద్దరు ఉద్యమకారుల మధ్యన చెప్పేది గఫార్ నేను నన్ను మొత్తం నన్ను మాట్లాడి చెప్పన్నా. ఉద్యమకారులు ఇద్దరి మధ్యలో సంఘర్షణ వాతావరణం ఉండాలి తప్ప ఘర్షణ వాతావరణం ఉండదు. తొండగాడ కావాలని 3-4 ఫ్లెక్సీలు చింపారు, అయినా కూడా మేము పెట్టాం. కసి మీద నేను 40 మందిని పెయింటైన్ చేయగలిగిన. ఎందుకంటే ఫ్లెక్సీలు కావాలని చింపిందని చెప్పేసి ఒక ఆలోచనతోటి. ఎందుకండి ఈ ధోరణి? ఎందుకన్నా ఇప్పుడు మారదా ఇంకా? ఎందుకంటే టిఆర్ఎస్ పెట్టిన బహిరంగ సభలకు సంబంధించి మమ్మల్ని అవమానకరంగా పెట్టిన ఫ్లెక్సీలు మాత్రమే తీసేస్తాం, నిర్దాక్షిణ్యంగా, మొహమాటమే లేదు. మీ స్వచ్ఛంద సంస్థ సేవా దృక్పథంతో పెట్టుకున్న ఏ కార్యక్రమాలలో మేము ఇబ్బంది పెట్టినా, లేకపోతే మీరు చేయొద్దని చెప్పినా మేము శిక్షార్హులం. కానీ మేం పెట్టిన మీటింగ్లకు మేము చేసుకున్న సందర్భాన్ని బట్టి మమ్మల్ని కాదని పెట్టుకోవడం మేము వ్యతిరేకిస్తాం, 100% వ్యతిరేకిస్తాం. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా రిపోర్టర్ హరిప్రసాద్ ఫోన్ లైన్లో అందిస్తారు. హరిప్రసాద్, చెప్పండి, ఫ్లెక్సీల వివాదానికి గల కారణాలేంటి? సంతోషి, ఫ్లెక్సీల వివాదానికి గల కారణాలు తెలంగాణ జాగృతికి, అదేవిధంగా ఎమ్మెల్యే గాదర్ కిషోర్కి మధ్య ఉన్న ఇంటర్నల్ గొడవలనే కనిపిస్తా ఉంది. అయితే ఈ ఇటీవలి కాలంలో టీఆర్ఎస్ కు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఇటువంటి వర్గపోరు నేపథ్యంలో మంత్రుల పర్యటన సందర్భంగా ఇటువంటి వర్గపోరు బయటపడి ఫ్లెక్సీలు చింపుకునే దాఖలాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ఉదాహరణకి మునుగోడ, అదేవిధంగా దేవరకొండ, మిర్యాలగూడలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఇక్కడ జాగృతికి రాష్ట్ర ఉపాధ్యక్షుడైన మేడ రాజీవ్ సాగర్ హరీష్ రావు మంత్రుల పర్యటన నేపథ్యంలో అతను స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే దీన్ని ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కు సంబంధించిన అంశాలు చించేశారు. ఎందుకు ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కు సంబంధించిన వాళ్ళు చించేశారని పిఏ శోభన్కి ఫోన్ చేస్తే ఎమ్మెల్యేకి సంబంధించిన
ఫోటో లేకపోవడం వల్ల దించేసాం, భాజపా దించేస్తామని కూడా ఆడియో రికార్డు ఒకటి కూడా బయటకు వచ్చింది. అయితే ఎమ్మెల్యే రాజీవ్ సాగర్ కవితకు చాలా దగ్గర వ్యక్తి, కవితని పట్టుకొని ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఆశించబోతున్నాడనే కారణంతో ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కూడా అతన్ని అంటే మధ్యలో నుంచి పక్కన పెడుతూ వచ్చాడు. ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కు సంబంధించినవి కూడా ఎప్పటికప్పుడు కవితకు చేరవేస్తున్నాడనే ఒక అనుమానంతో పాటు ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నాడనే ఉద్దేశంతో మాత్రం మేడే రాజీవ్ సాగర్ కు సంబంధించిన చేసే ఎటువంటి పనులనైనా ఈ గాదర్ కిషోర్ కు సంబంధించిన అంశాలు అడ్డుకోవడం జరుగుతుంది. అయితే ఈ రోజు అది బహిరంగంగా బయటపడిందని కూడా చెప్పుకోవచ్చు. మంత్రి హరీష్ రావు ఎస్ఆర్ఎస్పీ కాలువకు సంబంధించిన అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వస్తున్న నేపథ్యంలో మంత్రి హరీష్ రావుకి జగదీష్ రెడ్డికి స్వాగతం పలుకున్న ఫ్లెక్సీలు తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో రాత్రి ఏర్పాటు చేశారు. అయితే తెల్లారేసరికి అవి మంత్రి ఎమ్మెల్యే గాదర్ కిషోర్ వాళ్ళ అంచెలు చించివేయడంతో డైరెక్ట్ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ పిఏగా పనిచేస్తున్న శోభన్ బాబుకు తిరుమలగిరి మండలానికి సంబంధించిన జాగృతి కన్వీనరు గఫరు ఫోన్ చేస్తే భాజపా దించేస్తామనే ఆడియో కూడా బయటపడడంతో వీళ్ళిద్దరి మధ్యన కూడా టీఆర్ఎస్ అదేవిధంగా జాగృతికి సంబంధించిన తుంగతుర్తి నియోజకవర్గంలో బయటపడ్డాయని కూడా చెప్పుకోవచ్చు సంతోషి.